ఈవినింగ్ అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ I welcome first of all C&IG Mission Compound Pastorate Mr. Ravi Kiran garu on the dais. We welcome you, sir. And I also welcome Nagaraj uncle, Secretary of C&IG Mission Compound Church. We welcome you, uncle. We welcome you. And we welcome all the deacons of the C&IG Mission Compound. We welcome Pastor Magaru. అండ్ అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా బంధుమిత్రులకి, మా స్నేహితులకి, ముఖ్యంగా ఈరోజు బర్త్డే 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న జీవరత్నమ్మ మేడం గారిని డయాస్ మీద వి వెల్కమ్ యూ, హార్ట్లీ వెల్కమ్ జీవరత్నమ్మ మేడం. ఫస్ట్ మేడం, తర్వాత అత్త. వెల్కమ్ యూ. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు అండ్ వి ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్ హూ ఎవర్ వెరీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్. యూ పీపుల్ ఆర్ చోజన్ వన్ ఫర్ my aunt birthday. So today we are looking forward an eventful, a fruitful, enjoyable and joyful, mostly it is a Thanksgiving prayerful event. So once again I wish you very a good evening to everyone. Have a nice day. So for further taking this event to for further, I hand over my mic to uncle Nagaraj uncle to take further this function. Thank you and I welcome you again. Congregation Ceylon and India General Mission, welcome you all for this Thanksgiving prayer meeting. ప్రత్యేకించి నా శుభాకాంక్షలు మా మేడం గారికి, జీవరత్నం మేడం గారు ఈరోజు 67 సంవత్సరాలు ముగించుకొని దిగ్విజయంగా తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి, దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకొని ఇతరులకు సువార్తను ప్రకటించడానికి ఈ విధంగా she planned in a grand way to celebrate the 67th birthday. దేవునికి మహిమ కలుగును గాక. మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు నిండు నూరేళ్ళు ఈ విధంగా దేవుని సేవ చేసుకుంటూ ఇతరులకు మాదిరిగా ఉంటూ ఒక నాయకత్వాన్ని వహిస్తూ ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నింటిలోనూ మీ యొక్క సేవ కొనసాగించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఏ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. అన్యాయపు తీర్పు పొందవనాకై అపహాస్యం భరించితివా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పు పొందవనాకై అపహాస్యం భరించితివా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర
పాపిని చేరదీశావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రియునిగా చేకొన్నావా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రియునిగా చేకొన్నావా. నీ పాత్రగా చేసి పరిశుద్ధపరచి నీ నీతిని కనపరచావా. నీ పాత్రగా చేసి పరిశుద్ధపరచి నీ నీతిని కనపరచావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. Praise the Lord, everyone. First of all, I wish my grandmother a very happy birthday. Shamanu rojave na pravan snehame nirdosha raktame daiva ghara pillave. Shamanu rojave na pravan snehame నిర్దోష రక్తమే దైవ గర పిల్లవే. సుందరుడవు నీవు, సుందరుడవు, పదివేలలో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు బాబు, సుందరుడవు, పదివేలలో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. శరణు రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గర పిల్లవే. స్నేహితులు మరిచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. స్నేహితులు మరిచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. సహచారివే, సహచారివే, వేదనలో ఆదరించే నా ప్రియుడవే. సహచారివే, నా సహచారివే, వేదనలో ఆదరించే నా ప్రియుడవే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. శరణు రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర పిల్లవే. రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన, నన్ను తాకి స్వస్థపరిచిన వైద్యుడవే. రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన,
నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే, పరిహారివే, పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే, పరిహారివే, నా పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవవర పిల్లవే. పేరు సార్ సచిన్. మేడం వల్ల చెల్లెలు కుమారుడు సచిన్. లుక్స్ లైక్ సచిన్. 11 chapter 29 verse 11. First of all, I want to thank you each and everyone who assembled here in the name of Jesus Christ. So నేను ఇప్పుడు చదవబోతున్న వచనాలు వచ్చేసి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్తమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జీవరత్న మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 67 సంవత్సరాలు పూర్తి చేసుకుని 68వ సంవత్సరంలోకి ప్రవేశించడానికి మరి దేవుడు అనుగ్రహించిన శక్తిని బట్టి, బలమును బట్టి, ఆయుష్ను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా సంఘ పెద్దలు, డీకెన్స్ అందరికీ, మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మేడం గారితో పాటు మనము కూడా ఈ సంతోషంలో పాలుపంపులు పంచుకోవటానికి, మరి మేడం గారితో పాటు మనము కూడా ఆనందించడానికి మనమందరం కూడా ఆహ్వానించబడ్డాం. దేవుని నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. కొద్దిసేపు కొంత సమయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి మరి దేవుడు సెలవిచ్చినటువంటి మంచి విలువైన మాటలు మీకు తెలియపరుస్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ మంచి మాటలు ఏంటంటే, దేవుడు మన పట్ల ఒక మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు. మన పట్ల ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అవి రాబోయే కాలమందు మనకి నిరీక్షణ కలుగునట్లుగా, మనకి మరి సమాధానకరమైనటువంటి ఉద్దేశములుగా ఉన్నవి. మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మనకి నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి ఎంత మాత్రము కాదు అని వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ మరి మేడం గారి గురించి ఒక మాట, మరి వారు దేవుని యందు మంచి భయభక్తులు కలిగినటువంటి కుటుంబము, దేవుని ఎడల మరి విశ్వాసముతో జీవించేటటువంటి కుటుంబము. అయితే మరి దేవుడు ఆ మేడం గారిని ఆశీర్వదించి మన ఎంజిఎం స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అవ్వడానికి దేవుడు అనుగ్రహము, ఆశీర్వాదం చూపాడు. ఎంతో మందిని మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి, విద్యావృద్ధులు నేర్పించటానికి
ఆ దేవుడు మరి మేడం గారిని ఉపయోగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మనము అనేకులము తల్లిదండ్రులమై ఉన్నాం. మనకి పిల్లలు ఉన్నారు. మన పిల్లలను ఈ విధంగా చదివించాలి. మన బిడ్డలను మరి ఈ విధంగా డాక్టర్లుగా చేయాలి, ఇంజనీర్లుగా చేయాలి, సాఫ్ట్వేర్లుగా చేయాలి అనే ఒక ఆలోచన ప్రణాళిక తల్లిదండ్రులకు ఉంటుంది. అదే విధంగా దేవుడు కూడా మన పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. రాబోయే దినాలలో అవి మనకి క్షేమాన్ని కలిగిస్తాయి. దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశములు మనకి సమాధానకరమైనవి, నిరీక్షణకరమైనవిగా ఉన్నవి. మరి కనుక ఈరోజు మనం ఇక్కడ ఈ విధంగా కూడుకోవటానికి మరి మేడం గారు ఇన్ని సంవత్సరాలు మరి దేవుడు తనను భద్రపరిచి, తనకు ఆరోగ్యమునిచ్చి, మరి ఆయుష్నిచ్చి, మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి అనేక మంది మరి బిడ్డలను మంచి పౌరులుగా విద్యాబుద్ధులు నేర్పించి తీర్చిదిద్ది ఆమె తన యొక్క చక్కటి మరి ఆ యొక్క ఉద్యోగ నిర్వహణలో మంచి పాత్ర పోషించారు. మరి ఓకే, రైట్. మా సెక్రటరీ గారు కూడా మేడం గారి స్టూడెంట్. చూడండి ఎంత ఘనతో. గురు శిష్యులు కూడా, భగవంతుడు కూడా గురు శిష్యులకు పక్కన పక్కన వేసినాడు కుర్చీలు. రైట్. ఇంకొక సంఘటన జరిగింది. నేను ఎంజిఎం స్కూల్ దగ్గరికి వెళ్ళాను, హెచ్ఎం గారితో మాట్లాడుతున్నాను. అప్పుడు సార్ మీరేం చేస్తారు అన్నాడు. అయ్యా నేను C&IG మిషన్ కాంపౌండ్ చర్చ్ పాస్టర్ అన్న. మీకు జీవరత్న మేడం గారు తెలుసునా అన్నాడు. హిందూపురంలో ఆమె తెలియని వాళ్ళు ఎవరు ఉంటారయ్యా? నాకు తెలుసు అన్న. అప్పుడు ఆయన చెబుతున్నాడు, నేను మేడం స్టూడెంట్ అని చెబుతున్నాడు. ఇప్పుడున్న హెచ్ఎం మరి మేడం గారు స్టూడెంటే. ఎంతో మందికి మరి విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. మరి మా సెక్రటరీ గారు కూడా అనేక విషయాలు చెప్పారు. మరి మేడం గారు సార్ కూడా మరి ప్రభు సన్నిధిలో ఉన్నారు. మరి ఇద్దరు మరి టీచర్స్గా ఉండి సమాజానికి, విద్యార్థులకు మంచి సేవను అందించారు. కనుక మేడం గారు తనను దేవుడు భద్రపరిచి సమాజానికి ఉపయోగపడేటట్లుగా తీర్చిదిద్ది అనేకులకు ఆశీర్వాద కారణంగా చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మరి మేడం గారు నిర్ణయించుకున్నారు. మరి దేవుడు మేడం గారికి ఏదైతే మరి అనుగ్రహించాడో, ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి ఉద్యోగాన్ని, అనేకులకు మరి ఆశీర్వదాయకంగా ఉండేదానికి దేవుడు ఏదైతే అనుగ్రహించాడో దానిని బట్టి మరి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించటానికి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాక్యంలో అంటున్నాడు, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు అవి నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైనవి, అవి మేలుకరమైనవి. కనుక దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13, 14 వచనాలను చదువుకుందాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ యొక్క కీర్తనల గ్రంథంలో దేవుని భక్తుడు, కీర్తనాకారుడు ఏమని రాస్తున్నాడంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను తల్లి గర్భములో ఉన్నప్పుడు నన్ను ఏర్పాటు చేసినటువంటి వాడవు, నన్ను నిర్మించినటువంటి వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. దేవుని యొక్క
సృష్టిలో మనిషి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. తల్లి గర్భములో దేవుడు మనల్ని రూపించినప్పుడు తల్లి గర్భములోనే మనం ఉంటాము. తల్లి భుజించినటువంటి ఆహారమే ఆ యొక్క గర్భములో ఉన్న బిడ్డ యొద్దకు కూడా ఆ యొక్క పోషకాలు వెళుతూ ఉంటాయి. కానీ తల్లి యొక్క బ్లడ్ గ్రూపు వేరు, బిడ్డ యొక్క బ్లడ్ గ్రూపు వేరుగా ఉంటుంది. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడు మనలను మరి నిర్మించి ఉన్నాడు. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, అందును బట్టి నా తల్లి గర్భములో నువ్వు నన్ను నిర్మించి నేను జన్మించటానికి, ఈ లోకంలో జీవించటానికి నువ్వు నాకు ఆయుష్నిచ్చావు కాబట్టి, నన్ను బలపరిచినావు కాబట్టి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఓ భగవంతుడా, నన్ను తల్లి గర్భములో నిర్మించినందుకు నీకు వందనాలు. నేను జన్మించిన తరువాత ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అనారోగ్యాలు, వాటన్నిటిలో నా ఆయుష్ను పొడిగించినందుకు నీకు వందనాలు. కీర్తనాకారుడు చెబుతున్నాడు, ఇందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నేను నీకు చెల్లించుచూ ఉన్నాను. ఇందును బట్టి మనల్ని ఆయన తల్లి గర్భంలో నిర్మించాడు కదా. మనల్ని నిర్మించి జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఏం చేశాడు? భద్రపరిచాడు, కాపాడాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మరి జీవరత్న మేడం గారిని ఆశీర్వదించి 67 సంవత్సరాలు పూర్తి చేసుకుని 68లో ప్రవేశించటానికి దేవుడు శక్తినిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి వందనాలు. మంచి ఆయుష్ను, మంచి ఆరోగ్యమును దేవుడిచ్చాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. నువ్వు నా తల్లి గర్భములో నన్ను నిర్మించావు. నేను జన్మించిన నాటి నుంచి ఈనాటి వరకు నువ్వు నన్ను కాపాడావు, ఆరోగ్యం ఇచ్చావు, ప్రయాణములో తోడుగా ఉన్నావు, మా ఉద్యోగ నిర్వహణలో నీవు తోడుగున్నావు. అందును బట్టి ఓ సర్వోన్నతమైన దేవుడా, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 16వ వచనములు అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. భగవంతుడు మనము పిండమునై ఉన్నప్పుడే ఆయన మనల్ని చూశాడు. జన్మించిన నాటి నుంచి ఎన్నో అనారోగ్యాలు, ఇబ్బందులు, వాటన్నిటిలో కూడా దేవుడు మనకి దీర్ఘాయుష్నిచ్చి పోషించి మనల్ని నడిపించాడు. కానీ కీర్తనాకారుడు అంటున్నాడు, భగవంతునికి మనము కృతజ్ఞతలు చెప్పాలి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనాకారుడు సెలవిచ్చినట్లు ఇందును బట్టి, మనకిచ్చిన జన్మను బట్టి, మనకిచ్చిన ఆయుష్ను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, ఇందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను అని వాక్యంలో రాయబడి ఉంది. ఇంక ముందున్న కాలంలో కూడా మరి దేవుడు జీవరత్న మేడం గారిని మరి ఆరోగ్యంతో, మరి ఆయుష్తో మరి దేవుడు తృప్తిపరచాలని మనమందరం ప్రార్థిద్దాం. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లు మరి ఆయన మనల్ని నిర్మించాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనలను ప్రేమించాడు. మన యొక్క జీవితాలను మరి ఆశీర్వదించాలని, మన యొక్క జీవితాలు అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునికి మన యొక్క హృదయంలో మనము కొంత స్థానము ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మా అక్కగారికి 67 సంవత్సరములు నిండి 68వ సంవత్సరంలో మరి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని, తర్వాత శక్తిని, బలమును ఇచ్చి విరివిగా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ విరివిగా వాడబడుతూ ఉంది. మేము ఎప్పుడు ఫోన్ చేసినా
దాదాపు ఒక 10-15 నిమిషాలకు కానీ లిఫ్ట్ చేయదు. మళ్ళీ ఆమె ఫోన్ చేస్తుంది. ఏమక్క నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అంటే, లేదు బాబు ఆన్లైన్లో మాది ఇది ఉంటుంది, దాంట్లో ఉన్నాను అని చెప్పేసి. ఎప్పుడు చూసినా ఆమెకు ఈ శేష జీవితం కాస్త దైవ చింతనలో పడిపోయింది. చక్కటి నోట్స్ రాసుకుంటూ ఈ వయసులో కూడా ఆమె దేవుని యందు ఎదుగుతూ ఉంది. మమ్మల్ని కూడా, మాకు కూడా ఏదన్నా డౌట్స్ వస్తే మేము మా అక్కగారిని అడిగి, అక్క ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉంది, మరి ఇది ఏ రెఫరెన్స్ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి మేము కూడా మా అక్కగారిని అడిగి మా యొక్క డౌట్లు తీర్చుకుంటున్నాము. దేవుడు 67 సంవత్సరములు కూడా కాచి కాపాడి రక్షించి తన రెక్కల చాటున భద్రపరిచిన విధాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మా అక్కగారు కూడా ఈ శేష జీవితాన్ని ఇంకా మరి చక్కటి మంచి సంఘం దొరికింది. C&IG పాస్టర్ గారు అయితేనేమి, సెక్రటరీ గారు, తర్వాత డీకెన్స్ చక్కటి కోఆపరేషన్ అందిస్తున్నారండి. చక్కటి కోఆపరేషన్, ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రతి ఒక్కరిని కూడా తమ యొక్క వాక్య పరిచర్య ద్వారా ఉత్తేజపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆలోచింప చేస్తున్నారు. మనం ఏ రకంగా ఒక ప్లాన్గా, ఒక విజన్ వేసుకొని చక్కగా అభివృద్ధి పయనంలో మరి పయనింప చేసేదానికి చాలా కష్టపడుతున్నారు. వారికి కూడా నా యొక్క థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అక్క, వన్స్ అగైన్ I am wish you many happy returns of the day. కేక్ కటింగ్ ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ముందుకు కొనసాగుతాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను జీవరత్నం మేడంకు ఆఖరి తమ్ముడిని. మాకు కేంద్ర బిందువు చెప్పాలంటే జీవరత్నం మేడం మాకు అన్ని విధాలుగా తల్లిగా అన్నగా అన్ని రకాలుగా ప్రేమలు అందిస్తూ మాకు ఈరోజు ఇంత మంచి హోదాలో ఉన్నామంటే ఆమె యొక్క ప్రార్థనే మా జీవితానికి ఒక చక్కటి పునాదిగా, ఉపాధిగా కూడా ఉంది. ఈరోజు ఆమె బర్త్డే జరుపుకుంటుందంటే దేవుడు ఆమెకు ఎంతో చక్కటి ఆత్మీయ పరిచయం చేయడానికి, ఆమె గూగుల్ మీట్ ద్వారా అందిస్తున్న అనేకమైన పరిచయ ద్వారా ఇంకా ఎన్నో ఆత్మీయంగా ఆత్మలు బలపడే విధంగా ఆమెను దేవుడు వాడుకుంటున్నాడు. చిన్నగా ఒక కవిత మాదిరి చెప్పాలంటే గ్రహాలలో పెద్ద గ్రహం జూపిటర్, దాంట్లో మొదటి అక్షరం జే. జియో సిమ్ ఫేమస్ కావడానికి కూడా అక్షరం జే. నిన్న తమిళనాడు సీఎం పేరు కూడా జోసెఫ్ విజయ్, అతను కూడా దేవుని బిడ్డే. అతని పేర్లో కూడా మొదటి అక్షరం జే. ఇప్పుడు కూడా మా అక్క జీవరత్న పేర్లో కూడా జే. జీవరత్న అంటే జీవంతో కూడిన రత్నము, ఆ రత్నంలో కూడిన జీవము. అలాంటి మంచి బహుమతిగా జీవకకు మాకు ఇచ్చాడు. సో ఈరోజు నేను, నా మిస్సెస్ రాజీ ఆత్మీయంగా ఇక్కడ వచ్చాక బలపడుతున్నామంటే ఆమె యొక్క ఆత్మీయ పరిచయకు మేము అంకితం చేసుకొని అనేక విధాలుగా మేము సహకరిస్తున్నాము. కొన్ని సందర్భాల్లో నేను లాస్ట్ వాడిని కాబట్టి మా అక్క మీద కూడా నేను సీరియస్ అవుతుంటాను. ఆమె కూడా నన్ను తల్లిలాగా, అక్కలాగా అన్ని రకాలుగా ప్రేమలు అందిస్తూ నా యొక్క సమస్యలు అర్థం చేసుకొని పెద్ద అంకిత భావంతో మా జీవితానికి పునాది వేసింది. నాట్ ఓన్లీ పునాది, మా జీవిత నౌకకు ఒక ఫ్యూయల్ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినందుకు. మొట్టమొదటిగా వాతావరణాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని మీరు ఇంత ఓపికతో కూర్చున్న సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నేను మొట్టమొదట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. వాతావరణం ఇలా లేదంటే వీళ్ళు చేయలేరు, మీరు కూర్చోలేరు. సో అమర్ ఉన్నాడు ఇక్కడ, అమర్ మా కొలీగ్, నా అబ్బాయి. అట్ ఎనీ టైం అమర్ అంటే నాకు అంత ఎందుకో దేవుడు పెడతాడు మాటలు అనిపించింది. మేడం వర్షం వస్తుంది, సౌండ్ సిస్టమ్ ఎట్లా మేడం? అమర్ ఆగిపోతుంది అన్న, నేను ఆగిపోతుంది అమర్ అన్న, అంతే. నిజమేనా అమర్? సో ఇది దేవుడి కార్యం అండి, నా కార్యం కాదు. నేను నిజంగా ఇది బర్త్డే సెలబ్రేషన్ అనుకొని నేను ఇక్కడికి రాలేదు. దేవుడు ఈరోజు సజీవులుగా ఉంచి నన్ను మీ మధ్యలో మాట్లాడడానికి ఇచ్చినటువంటి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యొక్క ఏమంటారంటే దాన్ని ఉచితమైన కృప అంటారు. ఆ కృపను బట్టి ఈరోజు నేను మీ మధ్యలో ఉండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీ మధ్య నిలబెట్టాడు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఆల్మైటీ గాడ్, ఆ దేవునికి. తర్వాత నా ఆహ్వానాన్ని మన్నించి మరి మెసేజ్ ఇవ్వటానికి సిద్ధపడొచ్చి
మధ్యన చక్కటి మెసేజ్ను అందించినటువంటి మా సంఘ కాపరి రవికిరణ్ సార్ గారు, మా సంఘ సెక్రటరీ నాగేంద్ర ప్రసాద్, దెన్ మా డీకెన్స్ అరుణ్ కుమార్ అన్న, సాల్మన్ రాజు కూడా మా స్టూడెంటే, సల్మాన్ రాజు అన్న, అంజనేయ దేవరాజు అన్న, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇంకొక మాట చెప్పాలంటే, ఈ ఈవెంట్ జరగడానికి నా ప్రమేయం లేదు. మీరు ఆశ్చర్యపోతారేమో. నా ప్రమేయం లేదంటే నీ బర్త్డే నీ ప్రమేయం లేకుండా ఎలా జరిగిందమ్మా అనే క్వశ్చన్ వస్తుందేమో. కానీ ఇందులో నాకు తెలియకుండా కొన్ని అజ్ఞాత శక్తులు, వ్యక్తులు ఇద్దరూ పనిచేసేస్తున్నారు. అర్థమైంది అనుకుంటా. నాకు తెలియకుండానే కొంతమంది అజ్ఞాన వ్యక్తులు, అజ్ఞాత శక్తులు కూడా వెనకుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా దేవునికి మహిమకరంగా, నిజంగా మీరంతా కూర్చొని ఉంటే నేను అనుకుంటున్నాను, నిజంగా మీ ఓపికండి. నిజంగా చాలామంది వర్షం వస్తుందేమో లేక, కానీ మీ మొహం చూస్తున్నప్పుడు నాకు నిజంగా ఎంతో ఒక నిరీక్షణ, అంటే ఒక ఓపికతో నిబ్బరంతో కూర్చున్నటువంటి పోస్టర్ కనిపించింది వీళ్ళు నాకు ప్రతి ఒక్కరు. కాబట్టి ఇది మన కాదు కానీ అనుకోకుండా జరిగినటువంటి ఒక గొప్ప కార్యం అని అనుకుంటున్నాను. తర్వాత మరి వీళ్ళందరూ ఏదో మేడం వేయడం సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండి. ఒక ఉద్యోగికి ఎవరైనా ఒక బాధ్యత చెప్పినారంటే చేయాలి మనం. సో బాధ్యత కొరకు పని చేస్తున్నాను తప్ప నేను పని చేసిన ఏ ఎక్స్ట్రాడినరీగా ఎక్కడ కూడా పని చేయలేదండి. జీతం ఇచ్చినారు, పని చేస్తున్నాను అంతే అని నేను అనుకుంటాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఆ హెడ్ మాస్టర్ సీట్లో కూడా ఒక హెడ్ మాస్టర్ అధికారాన్ని ఎప్పుడు కూర్చునేదాన్ని కాదు. సో ఒక ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు. 45 టీచర్స్ అనుకుంటామా, ఆ 45 కదా మన స్టాఫ్ అప్పుడు ఉన్నది. 45 టీచర్స్, వీళ్ళంతా నా ఫ్యామిలీ అనుకునేదాన్ని. ఎంతో చక్కగా కోఆపరేట్ చేశారు కాబట్టి నేను అంత సక్సెస్ఫుల్ హెడ్ మాస్టర్గా బయటకు వచ్చానండి. ఇది నా ఒక్క దాన్ని కాదు ఆ క్రెడిట్. వాళ్ళన్ని సార్ కానీ, కమ్మన్న సార్ కానీ, శివుడు సార్ కానీ, ఏదేదో ప్రసన్న, అది ఓన్లీ మీ టీం వర్క్. అదంతా మీరు ఇచ్చినటువంటి కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే నేను బయటికి రాగలిగానని చెప్పగలను మీరు చెప్పిన మాటలను బట్టి. తర్వాత స్టూడెంట్స్, నువ్వు పాస్టర్ గారు చెప్తున్నారు ఎంతోమంది స్టూడెంట్స్ మేడం, స్టూడెంట్స్ మంచిదండి. ఎందుకంటే మేము పని చేయాలి. పిల్లలు మమ్మల్ని నమ్మి గవర్నమెంట్ స్కూల్స్లో మా దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళ కొరకు పని చేయాలి. మేము జీతం కోసమే పని చేస్తున్నామన్న కేవలం వాళ్ళకు పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పించి పంపించాల్సిన బాధ్యత మాకెంతో ఉంది. ఊరికే లెసన్స్ చెప్పడం కాదండి, పాఠం ఎవరైనా చెప్పేస్తారు, కానీ హౌ టు బిహేవ్. స్కూల్ నుంచి బయటికి పోయిన తర్వాత వాడి సమాజంలో మెలగాల్సినటువంటి ఒక సిస్టమ్ను మనకి నేర్పించి బయటికి పంపిస్తామన్నమాట. అలాంటి పని మాది. తర్వాత 60 years వరకు అనేక మంది 3 generations వచ్చాయండి నా దగ్గరికి. నా స్టూడెంట్, వారి కుమారుడు మేడం మీ స్కూల్లో చేస్తా అంటే హ్యాపీగా ఫీల్ అయినానంటే 3 generations మేము తీసుకున్నామా అనిపించింది. బట్ స్టూడెంట్స్ దగ్గర పనిచేశాను సక్సెస్ఫుల్గా. మీరు చెప్పిన మాటలు ఏంటి అనుకుంటున్నావు, నా చేశానా లేదో నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నటువంటి సాక్ష్యాలు కానీ ఆ విట్నెస్ కానీ వింటున్నప్పుడు అవునా నేను చేశానా అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు దేవుడు నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే సోల్స్ కొరకు, ఆ కాలంలో స్టూడెంట్స్ కొరకు పని చేయమన్నాడు. ఇప్పుడు సోల్స్ కొరకు ప్రయాసపడేటువంటి ఒక భారాన్ని నా మీద ఉంచాడు. నేను అది గర్వంగా చెప్పగలను అన్నమాట. నేను అనుకుంటానయ్యా అప్పుడు స్టూడెంట్స్ కొరకు ప్రయాసపడు అన్నావు. నిజంగా సార్ అన్నట్టు పిల్లల కోసము వాళ్ళని నిజంగా గ్రౌండ్కి పోయి పట్టుకొచ్చే వాళ్ళం. ఎంజీ గ్రౌండ్ ఆడుతుంటే స్టేడియంకి నిలిచుకొచ్చే వాళ్ళం. మేము పోయి వస్తారా కమన్న సార్ ఒక కర్ర, నేను ఒక విజులు, శివుడు సార్ ఇట్లా పల్లె ప్రయాస. అమర్ని చూస్తే ఇంకా అయిపోయింది. పిల్లలు ఒక డిక్టేటర్ని చూస్తున్నట్టు ఒక అయిపోయింది రా అమర్ సార్ ఇట్లాంటి. అంటే అందరూ డిసిప్లిన్ కోసం అంతా పోరాడినాం అన్నమాట స్కూల్లో. అది మాకు తృప్తిని కూడా ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎవరి కోసం ప్రయాసపడాలంటే సోల్స్ కోసం ప్రయాసపడాలంటే రోహిణి బాగా చక్కగా చెప్పింది అమ్మాయి, ఆమెకు అర్థమైన భాషలో చెప్పింది. కాబట్టి మన ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంట్ కాదు, కానీ మనకు వృత్తిపరంగా తృప్తి పొందటం కాదు. కానీ సార్ ఇందాక చెప్పినట్టుగా గర్భంలోనే మిమ్మల్ని నిర్మించాడు అన్నప్పుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల కానీ నా పట్ల. నువ్వు ఇలా చేయాలి. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి గైడ్ చేస్తూ నువ్వు పని చేయనప్పుడు ఆ పని చేయాలి. అందుకే బైబిల్లో ఒక వచనం ఇష్టం అండి నాకు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చాలా ఇష్టం నాకు. అది
ఎవరైనా దేవరాజన్ ఏమైనా చదువుతున్నారు అన్న రెడీగా ఉంటారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, ఈ లోక మర్యాద అదొక్కటి చెప్పి ముగిచ్చేస్తానండి. మిమ్మల్ని చూసి మర్యాదను అనుసరింపగా ఎస్ ఉత్తమము అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తలేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవడం వలన రూపాంతరం పొందుడి. ఎస్ కాబట్టి నాకు ఒక్కటేనండి, లోక మర్యాదను అనుసరించకూడదు. లోకం ఏం చేస్తుందంటే ఇష్టం ఉన్నంత వరకే మర్యాద ఇస్తుంది. ఓకేనా ప్రసన్న? కరెక్టే కదమ్మా. వారికి ఇష్టమైతేనే మర్యాద ఇస్తుంది, లేకపోతే పక్క. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తాడు, ఎప్పుడు క్షమిస్తాడు, ఎప్పుడు దగ్గరికి తీసుకునేటువంటి వాడు. కాబట్టి మనం ప్రయాణించాల్సినటువంటి మార్గం లోకస్తులు ఏం చేస్తారంటే, అంటే అలా ప్రేమించే వాళ్ళలోనండి నా ఉద్దేశం. లోక మర్యాద అనుసరించేటువంటి వాళ్ళు నువ్వు నచ్చితేనే పలుకుతారు, లేదంటే పక్కన పడేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆయన అనుసరిస్తే, దేవుడు ఇచ్చే మర్యాదను అనుసరించినట్టయితే ఎప్పుడు కూడా మన సపోర్ట్గా, మన సంరక్షకుడిగా, మన గార్జియన్గా, మన ప్రొవైడర్గా ఉండేటువంటి గొప్ప దేవుడు. నేను పొందుకున్నాను నా ఎక్స్పీరియన్స్, నా జీవితంలో, నా పర్సనల్. మా ఆయన చనిపోయిన రోజు రాత్రి నుంచే ఒక్కదాన్ని ఉన్నానండి. ఇంట్లో ఎవరైనా ఉన్నారో చరిత్రలో? ఒకరిని తోడుంచిపోతారు. మా ఆయన క్రిమినేషన్ అయిపోయింది అంటే పాండమిక్, అప్పుడు కరోనా టైం. ఎవరినేమన్నాను ఆ టైంని బట్టి ఒక్కగానే ఆ రోజు ఫ్రమ్ ఆన్ ద డే ఆ రోజు నుంచే ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అక్కడ నేను మెంటల్లీ స్ట్రాంగ్. దేవుని మాటలు, ఓదార్పు మాటలు ఆ టైంలో ఎంత మాట్లాడాడంటే, ఆ లోన్లీనెస్, రకరకాల సమాజం మీద ఒక రెబిలింగ్. ఎలా ఆలోచించారంటే నవ్వుతారేమో మీరు. ఇట్లాంటి స్థితిలోనే కదా సమాజం వాళ్ళని బయటికి రానివ్వాల్సింది. ఇంకా నువ్వు బయట తిరగకూడదు, ఇంకా నువ్వేదో ఇలాంటి ఆచారాలు కట్టుబాటు పెట్టి ఆ స్త్రీ ఎంత కుంగిపోతుంది కదా. అలాంటి ఒక సామాజికపరమైన ఆలోచనలు, దాన్ని మించి ఆ ఒంటరితనం అనేది నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. సో ఆయనకి దగ్గర కావటానికి, నాకు ఎంతో దగ్గర కావటానికి ఆ 1 month పీరియడ్లో నేను ఎంతో ప్రతిదీ నాకు వచ్చిన డౌట్ వెంటనే ఇంకో రకంగా రకంగా మాట్లాడేవాడు. అక్కడ నాకు ఒక నిరీక్షణ, ఇంకా ఓకే మంచిది, దేవుడు అందుకొరకే ఎన్నుకున్నాడేమో కదా, చేద్దాం ఆయన పని. అక్కడ స్టార్ట్ అయిందండి ఆ జీవితం. కాబట్టి మీరందరూ కూడా నిజంగా మీరు బ్లెస్ చేయడానికి వచ్చారు. నన్ను నా బర్త్డే సందర్భంగా పిలిచిన వెంటనే ఫోన్, కొంతమందికి ఫోన్ లేదండి, నేను రాలేను బయటికి ఎక్కడికి కాబట్టి ఫోన్ చేశాను. నాకు మెడికల్ పరంగా ఈ ఊర్లో హిందూపూర్లో ఎవరైనా ఉన్నారంటే ఒక పెద్ద బాబు అని ఉన్నాడు, నా తమ్ముడు లాంటి వాడు. ఫోన్ చేస్తే అక్క అంటే ఏమైందో, అక్క ఒక్కతే ఉంటారు కదా అని. మా మెడికల్ నాకండి మంచి డాక్టర్గా అబ్బాయి రవి బాబు చెప్పాలి. ఈరోజు మేము ఏ ఊరి వాళ్ళము, ఇక్కడ ఇప్పటి వరకు పెద్దబాబు అంటే అక్క అంటారు. ఆయన మిస్సెస్ ఇద్దరు వచ్చారండి. తర్వాత నా కొలీగ్స్ కమన సారు, శివుడు సార్ వాళ్ళు. ముఖ్యంగా లాస్ట్ చెప్తున్నానండి, లీస్ట్ కాదు కానీ హైదరాబాద్ నుంచి 3 దైవజనులు, ఆత్మీయ సోదరులు, బిడ్డలు అనుకుంటారో ఏమనుకుంటారో, నాకంటే చిన్న వాళ్ళు 3 కూడా నా కొరకు వచ్చినారు. దాన్ని బట్టి కూడా నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత గంగమ్మ అనేది ఒక ఆమె, పెద్ద ఆమె. నాకు వాళ్ళ ఇంట్లో రెంట్కున్నప్పుడు ఇప్పటికీ అదే ప్రేమ తగ్గలేదు ఆమెకు. అదే ప్రేమ, వాళ్ళ కొడుకు సీనా కూడా వచ్చున్నాడు. అదే ప్రేమ కలిగినట్టు. అదండి ప్రేమ అంటే. ఎంత ప్రేమిస్తుందంటే ఆమె అలా ప్రేమిస్తుంది. తర్వాత నా 2 తమ్ముళ్ళు, మరి రాజీ ఎంత సపోర్ట్ అంటే, ఆదివారం చర్చికి రావాలంటే అమ్మ రావాల, ఎందుకంటే అన్ని లాక్ చేసి. ఇంకో విషయం చెప్పాలా మీకు, నాకు డ్రై ఐస్ ప్రాబ్లం ఉందండి. కళ్ళిలా విషయం ఉంది, బట్ కళ్ళు ఇట్లా మూతపడిపోతే తెరవాలంటే. కానీ ఈరోజు దేవుడు ఆశ్చర్యరీతిగా మధ్యాహ్నం నుంచి కళ్ళు తెచ్చి మాట్లాడేటువంటి ఒక పరిస్థితిని ఇచ్చాడు నాకు. అసలు ఓపెన్ చేయలేని అడుగు. అంటే నేనేమనుకుంటా అంటే, దేవుడు ఇంతమందిని నా కొరకు సమకూర్చాడా అనుకుంటానండి. ఇంతమందిని సమకూర్చాడా. ఇంకా మా సిస్టర్ కావచ్చు, తర్వాత మా చిన్ని, తర్వాత ఎవరు సోని, అసలు మర్చిపోయాను. ఆ అమ్మాయి యాక్చువల్లీ షిమొగ్గాలో ఉండేది, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, కెనరా బ్యాంక్లో చీఫ్ మేనేజర్. అసలు నాకు తెలియదు వాళ్ళు చేసుకున్న ఏర్పాట్లు అంతా చేసి చెప్పినారు వాళ్ళు. అంటే ఎవరెవరు మాట్లాడుకున్నారో, బట్ అరేంజ్మెంట్స్ ఇక్కడ అమ్మాయి చూస్తూ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సోని ఇంతవరకు నా లైఫ్లో నేను బర్త్డే చేసుకోలేదమ్మా, నాకు అలవాటు లేదు అని చేసుకోలేదండి ఎప్పుడు. అది దేవుడు ఇంత ఘనంగా మీ మధ్యలో చేసుకునేటువంటి ఇది దేవుని కృప అని నమ్ముతుంటున్నాను. కాబట్టి మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి, వసంత నా నైబర్,
తను ఏ దైనికి పిలిచినా కూడా అక్క వచ్చేస్తానక్క. ఆ అమ్మాయి కూడా ఎన్నో రీతిలుగా ఫోన్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది వసంత కూడా నన్ను. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరికినండి పేరు పేరున మరి మా చెల్లెల కొడుకులు కూడా వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్నారు. మా బేబీని మర్చిపోయినాను, ఆరాధ్య సుధారాణి. ఆ పాప నిజంగా మరి ఏదన్నా కూడా నాకు మా ఆయన పోయినప్పుడు నాకు ఎంతో సపోర్టివ్గా ఆ పాప నాకు సర్వీస్ చేసి, అంటే ఆ కరోనా టైంలో బయటికి రాకూడదు కాబట్టి మరి మా ఆంటీలు ఉన్నా లేకున్నా ఆ పాప అట్లాగనే ఆ పాప కూడా ఉంది. ఇంకా వచ్చినటువంటి బంధువులు ఎవరైనా మర్చిపోయింది వారిని కూడా ఒకవేళ మర్చిపోయింది ఏమనుకో. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరి మధ్య పంచుకోవడానికి సెక్రటరీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి అందరికీ కూడా.